భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 1924 డిసెంబర్ 25వ తారీఖున గ్వాలియర్ అప్పుడు రాజ్యం ఉండింది, ఆ రాజ్యంలో వారు జన్మించారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం అది. విద్యార్థిగా, తర్వాత జర్నలిస్టుగా, విద్యార్థి నాయకుడిగా అనేకమైనటువంటి విభాగాల్లో పనిచేసినటువంటి పరిస్థితి. 1942లో అప్పుడు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా వారు చురుగ్గా పాల్గొన్నటువంటి విషయం చెప్తా ఉంటారు మనలందరూ కూడా. ఆ తర్వాత భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపన చేసి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కావచ్చు, వారి సారథ్యంలో కూడా 1951లో జనసంఘలో ప్రవేశించినటువంటి విషయం మనకి తెలిసినటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా తెలిసినటువంటి విషయం. అదే క్రమంలో 1968 నుంచి 1973 వరకు జనసంఘ పార్టీ అధ్యక్షుడిగా కూడా మన వాజ్పేయి గారు చేశారనేటువంటి విషయం తెలుసు. అదేవిధంగా జనసంఘ్ మరలా భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. అది ఏప్రిల్ 6వ తారీఖు 1980లో అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, కొంత ముఖ్యమైనటువంటి నాయకులందరూ కలిసి భారతీయ జనతా పార్టీగా ఆ రోజు ఆవిర్భవించింది. ఆవిర్భవం నుంచి కూడా వారు పార్టీ అధ్యక్షులుగా ఉన్నమాట విషయం భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా తెలుసు. 1980 నుంచి 86 వరకు కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా వాజ్పేయి గారు ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అంతేకాకుండా భారత స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఫస్ట్ టైం ఆయన పోటీ చేయలేదు, రెండోసారి ఆయన పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా మూడోసారి 9వసారి కాకుండా దాదాపు 14 సార్లు ఎన్నికలు జరిగితే వాటన్నిటిలో కూడా వారి పార్టీలతో వహించారు, అన్నింటిలో కూడా గెలిచారు. అదేవిధంగా 2 సార్లు లోకసభ కూడా ఎన్నికైనటువంటి విషయం భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా తెలుసు. ఈ విధంగా దాదాపు 50 సంవత్సరాల పైన వారు పార్లమెంటులో, లోకసభలో పనిచేశారు. అదేవిధంగా ఆ కాల క్రమంలో 1996లో అప్పుడు భారతీయ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కల్లా అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఆ సమయంలో రాష్ట్రపతి పిలుపు మేరకు వాజ్పేయి గారు ప్రమాణ స్వీకారం చేశారు. 13వ రోజు మరలా ఆయన జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో అలా జరిగినటువంటి ఓటింగ్లో మనం బలం నిరూపించుకోలేక 13 రోజులకే మనం ఆ ప్రధానమంత్రి పదవిని వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఏదో వాళ్ళు వచ్చారు. తర్వాత 1998లో మరలా ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఎక్కినటువంటి మనకందరికీ తెలుసు. 1998లో 13 నెలల పాటు 1998, 99లో ఆ సమయంలోనే మనకి అణు సంబంధించినటువంటి ఒక టెస్టింగ్ ఆ రోజు భారతదేశంలో అణుబాంబుల తయారీలో అంతకుముందు వ్యవస్థ లేనప్పటికి కూడా వారు అణు పరీక్షలు జరిపి ప్రోగ్రామ్ అణు పరీక్షలు జరపడం వలన మన భారతదేశానికి ప్రపంచంలో కల్లా ఒక గుర్తింపు రావడం జరిగింది చెప్పి ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా 1998లో మే నెల 3వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు దాదాపు 3 నెలల పాటు కార్గిల్ యుద్ధం జరిగింది. చాలా మంది మన ప్రముఖులందరికీ కూడా తెలుసు. అది పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ సైనికులు మన దేశంలోనికి నియంత్రణ రేఖను దాటి మనకు ముందుకు వస్తుంటే దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు మనం యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు ఈ యుద్ధంలో మనం ఘన విజయం సాధించడం జరిగింది. తర్వాత జరిగినటువంటి 1999 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో
పార్లమెంటులో 543 స్థానాలకు గాను 303 స్థానాలు మనం గెలుచుకొని ఆ రోజు ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు 1996లో 13 రోజులు, 1990 నుంచి 99 వరకు 13 నెలలు, తర్వాత 1999 అక్టోబర్ 13వ తారీఖున మరలా 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విషయము వాజ్పేయి గారు అని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1999లో నుంచి 2004 వరకు ఆయన మన భారత ప్రధానమంత్రి. ఆ రోజు వాజ్పేయి గారు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయం అందరికీ తెలుసు. అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేటువంటి విషయం. దాంట్లో అంతర్భాగంగానే ఆ రోజు అనేక నగరాలను కలుపుతూ స్వర్ణ చతుర్భుజని నేషనల్ ఐఏఎస్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా రైల్వే కనెక్టివిటీ, అదే విమానాశ్రయాల అనుసంధానం, అదేవిధంగా టెలిఫోన్ కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాగలిగాడు ఆ రోజునటువంటి మన భారత ప్రధానమంత్రి వాజ్పేయి గారు అని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.